రేవంత్ రెడ్డి ఆడే డ్రామా ఇదంతా. రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేడు కాబట్టి ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ అయిపోయింది, ఆయన పని పతనం అయిపోయింది. మళ్ళా కాంగ్రెస్ అనేది ఈ జన్మలో రాదు మళ్ళా. ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు, బస్సులు ఎక్కినా కూడా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను ఒక ఎస్సీని, నాకు కరెంటు ఇంతవరకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏమంటున్నా 2500 అన్నాడు, అది రాలేదు. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నావు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లేవు, ఉన్న ఇల్లు కూలగొడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా. బూతులు తిడుతున్నారు, బూతులు తిడితే జైల్లో పెడతాము, ఎవరైనా కూడా హైదరాబాద్ ఎవరున్నా కూడా బూతులు తిట్టొద్దు సీఎం అని అంటున్నారు. మరి ఎమ్మెల్యేలు తిడుతున్నారు అసెంబ్లీలో కూర్చొని. మరి దానం నాగేంద్ర ఆ రకంగా తిట్టుండు, ఏం చేసిండు వాడు? ఏమైనా బీకిండా వీడు? ఏం చేయలేదు కదా. రేవంత్ రెడ్డి సాక్ష్యంగా, అందరు మంత్రుల సాక్ష్యంగా అట్లా తిట్టే, ఒక మంత్రే తిట్టే, ఒక ఎమ్మెల్యే తిట్టే, వీళ్ళు ఈ రకంగా తిట్టినప్పుడు మధ్యస్థం కుటుంబం వాళ్ళు తిడతారండి. మా బాధ, మా వేదన తిడతాము, బరాబర్ వస్తాయి తిట్లు. ఇప్పుడు మాకు నష్టం జరిగినప్పుడు తిట్లే వస్తాయి, అమ్మా నాయన అంటాం, అనం కదా, తిట్లే వస్తాయి, బాధ వస్తుంది. ఇప్పుడు లక్షలు కోట్లు విలువ చేసి ఇల్లులు కూలగొడుతుంటే ఎంత బాధ అవుతుందండి. అంటే మీకు ఏం బాధ లేకుండా, మీ కంట్లో నీళ్ల సుక్క రాకుండా మిమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లలో పెడతారట, మీ సామాన్లు కూడా వాళ్ళే ట్రక్కులు పెట్టి తీసుకుపోతారట. డబుల్ బెడ్రూమ్ ఈయన కట్టించిండ అండి? డబుల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి కట్టిండ? ఫస్ట్ అడుగు ఎక్కడ కట్టాడు అని చూపించమను. రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాడు?